జై శ్రీమన్నారాయణ. కుచేలుడు కృష్ణుడు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్లో మంచిగా ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్సులు తీసుకెళ్తారు కదా. అలా కృష్ణుడి దగ్గర ఉన్న ఫుడ్ని ఒకరోజు కుచేలుడు నాకు ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పాడంట. చెప్తే సరే ఇది కూడా తినేసే అని ఫ్రెండ్షిప్ మీద ఇచ్చేసాడంట కృష్ణుడు. అప్పుడు ఆ ఆహారం కూడా కుచేలుడు తినేస్తే నైటు ఒక చెట్టు ఎక్కారంట ఆడుకుంటూ అక్కడ కాస్త కాస్త అటొకలు ఇటొకలు కూర్చుంటే కుచేలుడు బఠానీలు తీసుకొని తింటూ ఉన్నాడంట. ఏంటి ఆ సౌండ్ వస్తుంది, నువ్వేదో తింటున్నట్టున్నావు అన్నాడంట కృష్ణుడు. చిన్నప్పుడు కదా అంటే నేనేం తింటలా, పళ్ళు చలికి గిజగిజ ఆడుతూ అలా ఉన్నాయి అన్నాడంట కుచేలుడు. అయితే సరేలే అనేసాడంట. తర్వాత కొంతకాలానికి కృష్ణుడు పెద్దయ్యాక మంచి రాజభోగాలు భగవంతుడయ్యాడు. అలాగే కుచేలుడు ఏమీ లేకుండా తింటూ మరి లేదని చెప్పాడు కదా, అలాగా క్షీణస్థితిలో దీనదయ పరిస్థితిలో ఉన్నాడంట. అప్పుడు కుచేలుడి వైఫ్, నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్ కృష్ణుడు కదా, తనకి చెప్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మన పిల్లలతో ఇన్ని బాధలు పడుతున్నాం అని పంపిందంట. అప్పుడు ఉట్టి చేతులు తేలితే బాగోదు కదా అని ఇంట్లో వెతికితే కాస్త అటుకులు దొరికినాయి అంట. ఆ అటుకులు తీసుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడంట. ఇచ్చి కలిసి మిత్రమా ఎలా ఉన్నావు ఏంటి అది ఇది అంటే కృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు అనే ఆనందంలో ఆ అటుకులన్నీ టక్టకా రెండేసి ఇలాగా పోసుకొని హ్యాపీగా తింటూ ఉన్నాడంట. మూడోసారి ఇలాగ గుప్పెడు తినబోతూ ఉంటే కృష్ణుడి భార్య వచ్చి ఇంత ఎక్కువ తినకండి, అంత ఎక్కువ ఇచ్చేస్తే ఏదైనా మితిమీరి ఇవ్వకూడదు అన్నట్టు ఆ కృష్ణుడు ఆ అటుకులు తిన్నప్పుడే కుచేలుడికి వైభోగం అంతా వచ్చిందంట. ఇచ్చింది ఏదైతే ఇస్తామో అదే పొందుతామని కృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్షిప్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆండాళ్ తిరువడిగళై శరణం.